ఈ మధ్య కాంగ్రెస్ ఓటర్ ఐడీలో స్కామ్ చేసిందని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? అసలు ఏంటి? బ్రదరు, ఇప్పుడు కాంగ్రెస్ ఓటు మనం పక్కన పెడదాం. హ్మ్. ఈ ఓటర్ ఐడి కార్డు ఒక టెర్రరిస్ట్ చేతికి పోయిందని అనుకుందాం. హ్మ్. ఒక టెర్రరిస్ట్ చేతికి పోయింది. హ్మ్. వాడు ఏం చేసిండు, ఇగో ఇది నాది ఆధార్ కార్డు అబ్బా. హ్మ్. నా ఆధార్ కార్డు ఎట్లున్నది, మామూలుగా అందులోనే వెబ్లో తీసి ఫోటో పెట్టినట్టు ఉన్నది. హ్మ్. ఇప్పుడు మీరు ఇది చూడండి, ఇంకో ఈ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే ఈ ఫోటో పైనకి వెళ్ళి తీసి పెట్టినట్టు ఉంటుంది. ఇంకో హ్మ్. ఈ ఫోటో తీసి ఇగో స్కానింగ్ చేసినట్టు ఇట్లా ఇట్లా పక్కన వైట్ బార్డర్ వచ్చింది చూసినావా, హ్మ్. ఇట్లా పెట్టి స్కాన్ చేసినట్టు ఉంటుంది. హ్మ్. ఓకేనా? ఇది ఒక్కటి కాదు, ఇట్లా హ్మ్. ఇగో ఎవరు కొన్ని ఎవరు చేసినారు దాన్ని? బ్రదర్, ఎందుకు మొత్తం యూత్ చేయాల్సి కాంగ్రెస్ వచ్చింది ఇట్లా? ఇది వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు, ఆ! కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ రోజు పనిచేయనోళ్ళు, ఆ! ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్లు గెలిచిన వాళ్ళు మొత్తం వాళ్ళే. టీడీపీ ఏది రేవంత్ రెడ్డి టీడీపీకి బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, ఆ! అసలు లేనోళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏది యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్? యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్కు ఆ! ఈరోజు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హ్మ్. వాళ్ళు వస్తుండ్రు. యాక్చువల్గా రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, ఈ సిస్టంలోనే పనిచేసిన పైలట్ ప్రాజెక్ట్లో తమిళనాడులో హ్మ్. ఏం చెప్పిండంటే, మధ్యలో నాయకత్వానికి అడ్డుగోడ నేను బలగొడతా, హ్మ్. మన స్వతంత్రం తెచ్చిన పార్టీ హ్మ్. అర్థమైందా అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. ఈరోజు అందులో మెంబర్ కానికే ₹50 ఈరోజు ₹50 మెంబర్ కానికి. హ్మ్. మామూలు వాడు ఎక్కడ పెడతాడు? ఒక్కొక్క మనిషికి ఒక లీడర్ కానాక 1000 మంది చెప్పాలి, 1000 మంది ₹50 కట్టాలి. హ్మ్. ఇదేంటంటే ఇంటింటికి తిరిగి చేసే ఇది. బాధాప్త ఇప్పుడు వరంగల్లో ఒకడు మిషన్లే కొన్నాడంట, 4 మిషన్లు కొన్నాడంట. అక్కడ దేనికోసం? పార్టీ ఈ ఓటర్ ఐడి కార్డులు ఇవి చేయనికి ఒకటే నంబర్ పైన ఇప్పుడు వీళ్ళది ఏం చేస్తారు తెలుసా అబ్బా. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బక్క జడ్సన్ ఉన్నాడు, నేను రాహుల్ గాంధీ చూపెడతా. ఇప్పుడు ఒకని కార్డులా రాహుల్ గాంధీ ఎట్లా మార్చిందో చూడును. ఇంకో ఇది రాహుల్ గాంధీది అబ్బా. ఒక ఐడి వేరే ఐడి ఇది. ఇక రాహుల్ గాంధీకి తయారు చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు అంటే కేరళలో డెమో ఇచ్చిండ్రు. హ్మ్. ఇంకో చూడు, తీసిండ్రు పేరు, రాహుల్ గాంధీ పేరు మలయాళంలో కొట్టిండ్రు, ఇంగ్లీష్లో కొట్టిండ్రు. ఇగో ఆయన అడ్రస్ కొడుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కొట్టిండ్రు 23/5/1971 అని కొట్టిండ్రు. పిన్ కోడ్ నెంబర్ చేసిండ్రు. నెక్స్ట్ సెలెక్ట్ ఫోటో అని కొడతాడు. సెలెక్ట్ ఫోటోలోకి వెళ్ళిపోయిండు. రాహుల్ గాంధీ ఫోటో కొట్టేసిండు. రాహుల్ గాంధీ పేరు మీద ఇక ఫోటో ఐడి తయారైపోయింది. హ్మ్. ఇట్లా చాలామంది ఐడి కార్డులు తెలంగాణలో 8,50,000 మంది అయినరు. హ్మ్. కేరళలో సేమ్ ఇదే తిరిగైనరు. ఇది ఒక దేశద్రోహం కిందికి వస్తే, కిందికెళ్ళి కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. నిన్న ఎలక్షన్ కమిషన్కు నేను ఫోటోలతో సహా మొత్తం నేను కంప్లైంట్ ఇచ్చిన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం చేసిన పార్టీ అని చెప్పుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మేము స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇది అని చాలా చెప్పుకుంటుంది. పెద్ద ఫ్రాడ్ మీరు చెప్పేది. చాలా రేపు మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి తెలంగాణలో. ఆ. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు అవుతున్నాయి. రేపు 18 ఏళ్ళకి వెళ్ళి 35 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళై 8,50,000 ఓట్లు గల్లంత అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ ఫోటో పైన వేరే ఫోటో వచ్చింది, వాళ్ళ ఫోన్ నంబర్ జాగాలో వేరే ఫోటో నంబర్ వచ్చింది, కానీ నంబర్ మాత్రం పైన ఐడి కార్డ్ నంబర్ మాత్రం అదే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నట్టే ఇది. అంటే ఇప్పుడు ఆ ఓటర్ ఐడి 100% సంబంధించిన లోకేష్, నీ ఏజ్ ఎంత? నాది 26 ఉంటుంది. 26 ఉంటుంది కదా. 100% నీ ఓటు ఉందో లేదో నువ్వు చెక్ చేసుకో. అంతే. అర్థమైందా? 18 ఏళ్ళకి వెళ్ళి 35 ఏళ్ళు ఉన్నోళ్ళై మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో మరి ఇప్పుడు మినిమం ఎన్నికల కమిషన్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఎందుకు గమ్మున ఉంటుంది? మరి దీనిపైన చర్య తీసుకోవాలి, ఇంత పెద్ద ఫ్రాడ్ అని చెప్తున్నప్పుడు. బీజేపీ ఇక్కడ గాడిదలు కాస్తుంది. బీజేపీ రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నాక వాళ్ళెందుకు బయటికి తీస్తారబ్బా? ఇద్దరు కలిసి ఉండడానికి ఇది ఒక పెద్ద ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి? ఓటర్ ఐడి స్కామ్. ఓటర్ ఐడి ఒక నంబర్ ఉంచి వాడిని, ఇది టెర్రరిస్ట్ చేతికి పోయిందబ్బా, ఒక ఐఎస్ఐ ఏజెంట్కి చేతికి పోయింది. వాడి పిల్లగాని ఐడి కార్డ్ నంబర్ అదే ఉంటుంది, ఏదైతే నంబర్ ఉంటే నంబర్ ఉంటుంది, కానీ వాని పేరు మారింది, వాని ఫోటో మారింది. వాడు తీసుకుపోయి పాస్పోర్ట్ చేస్తాడో, సిమ్ కార్డులు తీసుకుంటాడో, వాడు ఏమన్నా ఏది వాళ్ళ బ్యాచ్ని మొత్తం మీద దింపుతారో ఏమన్నా కావచ్చు ఈరోజు. అర్థమైందా? ఇది ఇంత పెద్ద ఇష్యూ. ఒక సిటిజన్షిప్ లాక్కున్నారు కదప్పా. ఇప్పుడు ఓటు హక్కుతోని నేను ఇక సిటిజన్షిప్ అనుకుంటా, వాని సిటిజన్షిప్ నువ్వు లాక్కున్నావు కదా. ఈ చిన్న ఇష్యూ ఎట్లయితుంది? ఏదో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎక్కడ కాదు, వాయనాడ్లో జరిగింది, కేరళలో జరిగింది, కర్ణాటకలో జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయినా కానీ బీజేపీ ఏం చర్యలు తీసుకుంటుంది? ఇక్కడేమో మళ్ళీ ఇంకా ఓల్డ్ సిటీలో ఇంకా ఏంది బోగస్ ఓట్లు ఉన్నాయి తీయాలని కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉంటారు. వీళ్ళు పక్క బోగస్ ఓట్లు తయారు చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇంకా చూపెడతా ఇంట్లో బాజాప్తా ఏది ఈమె
దాని ఆమె పేరేం పేరు మన బట్టు విక్రమార్క భార్య బట్టి విక్రమార్క నందిని కూడా ఉన్నాడు. ఇలా కేసు అయింది. కేసు అయితే ఆమె ఫోన్ చేసి వాళ్ళని అందరిని ఇడిపించింది. వీళ్ళని ఏం చేయొద్దు, వీళ్ళని ముట్టుకోవద్దు. మార్పింగ్ కేసులో డిప్యూటీ సీఎం వైఫ్ ఉన్నది. వైఫ్ ఉన్నది. నేను ఉత్తగెందుకు చూపెడతా బ్రదర్. ఇగో దీని మీద కార్తీక్ చిదంబరం కూడా మాట్లాడండి. ఇగో ఈమె ఎవరిమే? ఈమె కారు అడ్డం తిరిగిండ్రు. ఇగో ఖమ్మం నగరంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన. ఎవరిమే? జర మీరు గుర్తుపట్టుండ్రు ఈమె ఎవరు. ఓకే. ఈమె ఫోన్ చేసి పోలీసుల కేసు పెట్టిండ్రు. ఇక్కడ ఓటర్ ఐడి కార్డు గల్లంత అవుతుందంటే ఈమె ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని నడిపించింది. వీళ్ళ మనిషిని నీకు ఆ రికార్డింగ్ ఇప్పుడు ఆ మాట్లాడిన రికార్డింగ్. ఇంత పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎం వైఫ్ ఇన్వాల్వ్ అయింది అంటున్నారు. మళ్ళీ 8 లక్షలు అంటారు. కానీ ఎక్కడ మీడియా ఇక చూడబ్బా లోపల తయారు చేసేటి ఇవి ఖమ్మంలో ఇవి వీళ్ళంతా తయారు చేస్తుండ్రు కూర్చొని అలా అదేందా. ఇక ఇంత ఓపెన్గా చేస్తుంటే ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఏ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసే ప్రయత్నం చేయలేదు. ఏ మీడియాలో కూడా నేను కూడా వినలేదు. ఇక్కడ లొల్లే అవుతుంది. ఇక్కడ కూడా మారుస్తుంది. ఎన్ని కార్డులు ఉన్నాయి చూడ చేతిలో. नहीं करना चाहिए इलेक्शन का करोड़ों रुपए का उल्ला 20-20 करोड़ मेरी पूरी बात सुनो उसके बाद बात करो 20-20-30 करोड़ का इलेक्शन है ये तुम लोग आके डुप्लीकेट मार చూసినావా అప్పటికి ఫోన్ గుంజుకుంటారు. ఎక్కడ కూడా ఏ మీడియాలో కూడా రావడం కానీ అవన్నీ బ్రదర్ ఇది శరీరం గగురు పొడిచే విషయం. ఇది మామూలు విషయం కాదు. ఇది దేశద్రోహం తప్ప ఏం లేదు. దీని మీద కేసులు దేశద్రోహం కింద కేసు పెట్టాలి. వీడు వాంగ్మూలమే ఇచ్చాడు నాకు తెలియకుండా.